ప్రేక్షకులకు నమస్కారం. జనవరి 7, 8 తేదీల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టు సుందర రామి రెడ్డి గారు ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మీద బేసిక్ వెబినార్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి రూ. 3,000 ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కు కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ పూర్తి చేసుకోగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామి రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సుందర రామి రెడ్డి గారు, మరో 2-3 రోజుల్లో 2022వ సంవత్సరానికి వీడ్కోలు పలకబోతున్నాము. మరి 2022వ సంవత్సరంలో ప్రభుత్వం ఎటువంటి కీలక ఆర్థిక నిర్ణయాలు తీసుకుందంటారు? మరి ఆర్థిక అంశాల పరంగా ఎటువంటి మార్పుల్ని, చేర్పుల్ని చేసుకున్నామంటారు? రైట్. సో అన్నిటికన్నా మేజర్ అంటే గుడ్ పాజిటివ్ థింగ్ స్టాక్ మార్కెట్ పరంగా చెప్పాలంటే క్రిప్టో కరెన్సీ మీద గవర్నమెంట్ స్ట్రాంగ్గా ఎగనెస్ట్గా ఉండడం అండి. అండ్ ఈ సంవత్సరం మీకు తెలుసు వరల్డ్ వైడ్గా స్టాక్ మార్కెట్లో చాలా వాలటిలిటీ గురైంది. అందులో పర్టికులర్గా క్రిప్టో కరెన్సీస్ అయితే ఆల్మోస్ట్ 50 to 80% to 90% దాకా డ్రాప్ అయినాయి వరల్డ్ వైడ్గా. అండ్ క్రిప్టో మొత్తానికి పెద్దన లాంటి బిట్ కాయిన్ కూడా ఆల్మోస్ట్ 80% దాకా కరెక్షన్ వచ్చేసింది. ఓకే, సో గవర్నమెంట్ వాళ్ళు దాన్ని ముందే హెచ్చరించడం, ఆర్బీఐ మొదటి నుంచి క్రిప్టోస్కి వ్యతిరేకంగా ఫైట్ చేయటం, అండ్ 1% టీడీఎస్ అండ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ లేకుండా 30% కట్టాల్సిందని రూల్ పెట్టడం వల్ల ఓవరాల్గా అయితే క్రిప్టో కరెన్సీని బాగా డిస్కరేజ్ చేసింది గవర్నమెంట్. అండ్ ఓవరాల్గా వాల్యూమ్ తీసుకుంటే గవర్నమెంట్కి ఈ సంవత్సరం వచ్చింది 64 crore టీడీఎస్ అనేది వచ్చింది. దాని ప్రకారం చూసుకుంటే మొత్తం టర్న్ ఓవర్ 6,500 crores అలా ఉంటుంది. అంటే ఓవరాల్గా క్రిప్టో కరెన్సీ ఇండియాలో ట్రేడింగ్ లాస్ట్ 1 year 95% డౌన్ అయినట్టు లెక్క. ఓకే, 95%. సో క్రిప్టోస్ 1 year నుంచి ఇలా డిస్కరేజ్ చేయడం ద్వారా కొన్ని కోట్ల మంది ఈ క్రిప్టోని బారిన పడకుండా గవర్నమెంట్ ముందే అలర్ట్ చేసినట్టుందన్నమాట. సేఫ్ జోన్లో పెట్టగలిగింది చాలా మంది. దట్ ఇస్ వెరీ పాజిటివ్ థింగ్. అదర్వైజ్ ఏంటంటే అగ్రెసివ్గా పెట్టేవాళ్ళు. ఒక వన్ పాయింట్ ఆఫ్ టైంలో ఏంటంటే 13 crores అకౌంట్స్ ఉన్నాయండి ఇండియాలో, క్రిప్టో ట్రేడింగ్ అకౌంట్స్. వాళ్ళు మొత్తం డిసప్పాయింట్ అవ్వటం ఈ గవర్నమెంట్ వాళ్ళు 1% టీడీఎస్ ప్లస్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ లేకుండా చేయడం వల్ల తద్వారా చాలా వరకు సేవ్ అయింది. సో దిస్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ పాజిటివ్ సిగ్నల్ అనమాట. అండ్ పెయిన్ థింగ్ ఏంటంటే వడ్డీ రేట్లు పెంచుకుంటూ పోవటం. ఆల్మోస్ట్ ఈ సంవత్సరం మార్చి నుంచి ఇప్పటి వరకు 225 basis points పెంచిందండి వడ్డీ. అంటే 2.25% చొప్పున పెంచింది. ఓకే, సో వడ్డీ రేట్లు పెంచడం ద్వారా ఈఎంఐ ఇవన్నీ పెరుగుతా పోయింది. ఇండస్ట్రీ మీద చాలా బర్డెన్ అయింది. ఈ సంవత్సరం మొత్తం ఆర్బీఐ మీటింగ్ పెట్టింది అంటే బై డిఫాల్ట్ వడ్డీ రేట్లు పెంచడమే. తక్కువ అంటే ఆల్మోస్ట్ 1%, ఎక్కువ అంటే 0.3% అలా పెంచుకుంటూ వచ్చేసింది. మొత్తం మీద ఈ సంవత్సరం 22 ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచడంతో ఒక గుర్తుగా ఉండిపోద్ది అనమాట. వరల్డ్ వైడ్గా ప్రతి చోట కూడా ఇన్ఫ్లేషన్ ప్లస్ వడ్డీ రేట్లు పెరుగుదల అనేది మామూలు విషయం అయిపోయింది. సో డెఫినెట్గా కపుల్ ఆఫ్ ఇయర్స్ వరకు కూడా 22 గుర్తుండిపోద్ది ఈ విధంగా. ఇది రెండోది. అండ్ మూడోది తీసుకుంటే టోకెనైజేషన్ అండి. ఆన్లైన్ పేమెంట్ డీటెయిల్స్ మొత్తాన్ని కూడా ఏ ఈ కామర్స్ వాళ్ళైనా సరే, ఎలాంటి పేమెంట్ గేట్వేలైనా సరే వాళ్ళు ఓన్ సర్వర్లో స్టోర్ చేయడానికి వీల్లేదు. తద్వారా ఏంటంటే టోకెనైజేషన్ ద్వారా ఏంటంటే మన పేయర్స్ యొక్క డీటెయిల్స్ మొత్తం సీక్రెట్గా ఉండి సేఫ్టీ బాగా పెరిగిందనమాట. సో ఆన్లైన్ పేమెంట్ ఇంతకుముందుతో పోల్చుకుంటే ఇప్పుడు మోర్ సెక్యూర్ వేలో చేయడానికి ఆర్బీఐ గైడ్లైన్స్ బాగా యూజ్ అని. సో టోకెనైజేషన్ వన్ ఆఫ్ ది ఈవెంట్ అనమాట ఈ సంవత్సరం. అలాగే క్రెడిట్ కార్డ్స్ అండి. ఇంతకుముందు క్రెడిట్ కార్డ్స్ మనం పేమెంట్ మార్చుకోవాలన్నా లేదా మనం క్లోజ్ రిక్వెస్ట్ ఇచ్చినా సరే పెద్ద ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు రీసెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ ఏంటంటే ఆర్బీఐ వాళ్ళు క్రెడిట్ కార్డ్ పేమెంట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు బిల్లింగ్ సైకిల్ మనమే డిసైడ్ చేసుకోవచ్చు. అండ్ మనం నాకు క్రెడిట్ కార్డ్ సరెండర్ చేస్తున్నప్పుడు వితిన్ 7 days కల్లా అది కంపల్సరీగా సరెండర్ అవ్వాల్సిందే. ఒకవేళ ఏదైనా కారణంతో సరెండర్ కాకపోతే కంపెనీస్కి 500 చొప్పున per day చొప్పున పెనాల్టీ వేస్తుంది ఆర్బీఐ. సో క్రెడిట్ కార్డ్ హోల్డర్కి ఫస్ట్ టైం కొన్ని రైట్స్ వచ్చినట్టుంది దీని ద్వారా అనమాట. సో అట్లా పేమెంట్ గేట్వేస్ అని కొంచెం స్ట్రాంగ్ అయిపోయినాయి. అండ్ ఫైనల్గా 5G అండి. వన్ ఆఫ్ ది మోస్ట్ మెమరబుల్ ఇన్ టెలికామ్ సెక్టార్లో అయితే 5G అండి. ఆల్మోస్ట్ 3 టెలికామ్ కంపెనీస్ పోటీ పడ్డాయి. అవి ఆల్మోస్ట్ 1.5 lakh crore స్పెక్ట్రమ్ ఫీజు కింద పే చేసి మరీ తీసుకున్నాయి. సో ఇండియా అఫీషియల్గా 5Gలోకి ఎంటర్ అయినట్టు ఉంది 2020 ఇక నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ వరకు కూడా మెటావర్స్ కావచ్చు, ఈ ఆన్లైన్ టెక్నాలజీ కావచ్చు, లేకపోతే స్పోర్ట్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, 3G 4G టెక్నాలజీ మొత్తం కూడా చాలా వరకు అప్డేట్ అవుతాయండి. కరెంట్ స్పీడ్తో పోల్చుకుంటే ఆల్మోస్ట్ 10 times హై స్పీడ్తో మనం చూడబోతున్నాం.
తద్వారా ఏంటంటే ఓటీటీస్ గేమింగ్స్ ముందు రియలిస్టిక్ గేమ్స్ వస్తాయి అనమాట. ఎస్ ఎస్ అవును. సో తద్వారా 5G లాట్ ఆఫ్ చేంజెస్ స్టార్ట్ అవ్వడానికి నాంది పలికింది 22లో. అట్లా మనం 5G టెక్నాలజీ కావచ్చు, లేకపోతే క్రిప్టో మీద పన్నులు కావచ్చు, ఆర్బీఐ వడ్డీ రేట్లు కంటిన్యూస్గా 225 బేసిస్ పాయింట్స్ 1 ఇయర్లో పెంచడం అయ్యి ఉండొచ్చు. అండ్ క్రెడిట్ కార్డు హోల్డర్కి కొన్ని రైట్స్ రావడం అయ్యి ఉండొచ్చు. ఓకే, అండ్ వీటన్నిటి ద్వారా ఈ 22 అనేది వన్ ఆఫ్ ది మెమరబుల్ ఇయర్స్లో మిగిలిపోతుంది. సో మోర్ ఇంపార్టెంట్ డిజిటల్ రూపీ అండి. ఎప్పటి నుంచో ఆర్బీఐలో మేము క్రిప్టో కరెన్సీ మా వెబ్సైట్ నుంచి తీసుకొస్తామని చెప్పారు. ఈ సంవత్సరం దానికి ఫౌండేషన్ వేశారు. అండ్ చూడాలి ఎంతవరకు సక్సెస్ఫుల్ పర్సంటేజ్ అవుతామో. ఆల్రెడీ అందరికీ ఆన్లైన్ పేమెంట్స్, యూపీఐ పేమెంట్స్ ఉన్నాయి. బట్ గవర్నమెంట్ ఇప్పుడు తెచ్చిన ఈ డిజిటల్ రూపీ మాత్రం సంథింగ్ యూనిక్ అనమాట. దీని ద్వారా ఏంటంటే వరల్డ్ వైడ్ పేమెంట్స్ చాలా ఈజీ అయిపోతుంది. ఇండియా ఇప్పటికే వ్యాస్ట్రో అకౌంట్ ద్వారా ఇంటర్నేషనల్గా రూపీని అలౌ చేస్తుంది. తద్వారా ఏంటంటే ఆన్లైన్ పేమెంట్ చాలా ఈజీగా అవుద్ది. అండ్ రెండోది మనీ ఎక్కడి నుంచి ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుందంటే గవర్నమెంట్ ట్రాక్ చేయడం కూడా చాలా ఈజీ అవుతుంది అనమాట. దీని ద్వారా గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ ప్రింట్ చేసే ప్రింటింగ్ కాస్ట్ 5,000 crores సేవ్ అవుతుంది. అండ్ దొంగ నోట్ల బెరద ఇంత ముందులాగా ఉండకపోవచ్చు. సో గవర్నమెంట్ దగ్గర నుంచి ఎలాంటి బెనిఫిట్స్ అయినా సరే ముందు రోజులు ఈ డిజిటల్ రూపీని ట్రాన్స్ఫర్ చేయడానికి కుదురుతుంది అనమాట. సో మిగతా పేమెంట్కి దీనికి తేడా ఏంటంటే దీనికి ఇంటర్నెట్ లేకపోయినా వ్యాలెట్ నుంచి పనిచేస్తుంది. అందుకని ఈవెన్ ఆన్లైన్ ఆఫ్లైన్ రెండింటిలో కూడా ఈ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. సో డెఫినెట్గా వన్ ఆఫ్ ది మోస్ట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ అనుకుంటే టెక్నాలజీ పరంగా డిజిటల్ రూపీ డెఫినెట్గా ఈ సంవత్సరం. సో అందుకని డిజిటల్ రూపీని మనం టాప్ ఎండ్లో వన్ ఆఫ్ ది మోర్ మెమరబుల్ ఈవెంట్గా తీసుకోవచ్చు. ఓకే, రెండోది పెయిన్ఫుల్ ఏమో వడ్డీ రేట్లు అనుకోవచ్చు. అండ్ టెక్నాలజీ పరంగా అయితే 5G కొత్తగా అఫీషియల్ లాంచ్ చేసుకోవచ్చు ఇది. అండ్ క్రిప్టోస్ మీద పన్ను 1% TDS ప్లస్ 30% షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ దేనికి ట్రాన్స్ఫర్ అవ్వకుండా చూడటం వల్ల చాలామంది డిస్కరేజ్ చేసేసి అదొక పెద్ద స్వాన్ ఈవెంట్ నుంచి ట్రేడర్స్ని కాపాడింది. కొంత ఉక్కుపాదం అనేది మోపింది ప్రభుత్వం ఈ క్రిప్టో బిట్ కాయిన్ మీద. ఎంత మంచి జరిగిందో అనేది మనకు ఇప్పుడు అర్థమవుతుంది ఆఫ్టర్ ఈవెంట్ అయిన తర్వాత. ఈవెన్ వీటన్నిటిని మోస్ట్ మెమరబుల్ ఈవెంట్స్గా మార్చుకోవచ్చు. అంటే మొన్న ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ని కూడా చెప్పారు. అంటే ఈ క్రిప్టోలు కానీ పూర్తి అమల్లోకి వస్తే భారతదేశం మరోసారి సంక్షోభంలోకి నెట్టబడుతుంటే కూడా వారు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. డెఫినెట్గా అండి, ఎక్కడైనా సరే గవర్నమెంట్ కంట్రోల్ లేకుండా ఒక ప్యారలల్ మనీ పేమెంట్ సిస్టమ్ ఉండకూడదండి. గవర్నమెంట్ ఇష్యూస్ దాని గవర్నమెంట్కి ఉంటాయి కాబట్టి డెఫినెట్గా వాళ్ళు మొదటి నుంచి అగ్నిస్ట్గానే ఉన్నారు, అదే స్టాండ్తో ఉన్నారు. నిజం చెప్పాలంటే వాళ్ళ స్టాండ్ అలా స్ట్రాంగ్గా ఉండటం వల్లే ఇప్పుడు కంట్రీ ఎంతకంత సేవ్ చేయబడింది. ఏ అయితే ఈ క్రిప్టోతో లింక్ ఉన్న కంపెనీస్ కావచ్చు, కంట్రీలు కావచ్చు, ఆల్మోస్ట్ కొలాప్స్ అయిపోయినాయి లాస్ట్ 1 yearలో. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుందరారెడ్డి గారు. 2022వ సంవత్సరంలో ప్రభుత్వం ఆర్థిక పరంగా ఎటువంటి కీలకమైన అంశాల పట్ల దృష్టిని కేంద్రీకరించింది అనే అంశం గురించి మీ విశ్లేషణ ద్వారా ప్రేక్షకులకు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.